హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారము. ఈరోజు నేను చెప్పబోయే ముఖ్యమైన టాపిక్ ఏంటి అని అంటే బీఈడి రిలేటెడ్ సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్లోని అనువంశికత ప్రభావము, వికాసంపై అనువంశికత ప్రభావము పరిశోధనల గురించి చెప్తున్నాను. పరిశోధనలు ఏంటండి అని అంటే వివిధ శాస్త్రవేత్తలు వికాసంపై అనువంశికత ప్రభావం ఎలా ఉంటుందని పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలో ఏ శాస్త్రవేత్త ఏ విధంగా చేశారు అన్నది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇవాళ టాపిక్ ఇదన్నమాట. అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోద్దాము. ఈ టాపిక్ అన్నది మనకి బీఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ అన్నమాట సబ్జెక్ట్ వచ్చేసి. చూడండి, వ్యక్తి వికాసానికి పరిసరాల ప్రభావం కంటే అనువంశికత ప్రభావం ఎక్కువ ఉంటుందని తెలిపిన శాస్త్రవేత్తలలో ముఖ్యులు ఎవరు అని అంటే పరిసరాల ప్రభావం కంటే అనువంశికత ప్రభావమే ఎక్కువ ఉంటుంది వికాసంపై అని తెలిపిన శాస్త్రవేత్తలలో ముఖ్యులు ఎవరు అని అంటే గాల్టన్, గోడార్డ్, ఫ్రీమన్, డగ్డేల్, పియర్సన్, ఆల్పోర్ట్. వీళ్ళు ముఖ్యులు అనమాట. అంటే అనువంశికత ప్రభావమే ముఖ్యము అని తెలిపిన శాస్త్రవేత్తలలో వీళ్ళు ముఖ్యులు. అయితే వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావం కంటే పరిసరాల ప్రభావమే ఎక్కువని తెలిపిన ముఖ్యులైన శాస్త్రవేత్తలు ఎవరు అని అంటే డబ్ల్యూహెచ్ బాగ్లే, గోర్డన్, స్కోడాక్, న్యూమన్, ఫ్రీమన్, హల్జింగర్, వాట్సన్. వీళ్ళు పరిసరాల ప్రభావమే ఎక్కువ ఉంటుందని తెలిపారు అనమాట. అనువంశికత ప్రభావం కన్నా పరిసరాల ప్రభావమే వికాసంపై ఎక్కువ ఉంటుంది అని వీళ్ళు చెప్పారు. అంటే వీళ్ళు పరిసరాల ప్రభావమే ఎక్కువ ఉంటుందని వీళ్ళు ఈ శాస్త్రవేత్తలు చెప్పిన వాళ్ళు వీళ్ళు ముఖ్యులు అనమాట. అయితే ఇప్పుడు ఎఫ్ఎన్ ఫ్రీమన్ ఏమని చెప్పారో చూద్దాము. ఈయన సమరూప సవజాత కవలలు, సోదరులు, రక్త సంబంధీకులు, ప్రజ్ఞలో ఉండే సహబంధ గుణకం అంటే కోఎరిలేషన్ అన్నమాట. దీని ఆధారంగా జన్యుపరంగా దగ్గరి సంబంధీకులలో పోలికలు అన్నవి ఎక్కువ ఉంటాయి అని ఈయన ప్రకారం వారి ఐక్యూ కోఎఫిషియంట్ కొరిలేషన్ ఈ విధంగా ఉంటుంది. చూడండి, చెప్తాను. సమరూప కవలలో 0.90 ఉంటుంది. సహజాత 2 అండాల కవలలో 0.60 ఉంటుంది. సహోదరులలో అంటే సిబ్లింగ్స్లో 0.50 ఉంటుంది. ఇంకా కజిన్స్లో 0.25 అన్నది ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోండి, బిట్స్లో వస్తాయి, చాలా ముఖ్యమైనవి అన్నమాట. ఇంకా రెండోది వచ్చేసి కుటుంబ చరిత్రల అధ్యయన పరిశోధనలు. కల్లికాక్ కుటుంబ అధ్యయన పరిశోధనలు ఏంటో చూద్దాము. హెచ్హెచ్ గోడార్డ్ మార్టిన్ కల్లికాక్ అనే సైనిక కుటుంబ శాఖను అయితే పరిశీలించాడు. యుద్ధకాలంలో అతను ఒక మందమతి అయిన స్త్రీతో సంబంధాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాడు. వారి వంశంలో సాధారణ బుద్ధి కలవారు, మందబుద్ధులు, ఇతరులు, చట్టవిరుద్ధమైన సంతానము, లైంగిక విచలనత్వం కలవారు, తాగుబోతులు, నేరస్తులు, వేశ్య గృహాలను నడిపేవారు ఉన్నారు. అయితే యుద్ధం నుండి తిరిగి వచ్చిన తర్వాత మంచి లక్షణాలు ఉన్న యువతికి కలిగిన సంతానంలో వంశంలో ఎక్కువ మంది సాంఘికంగా, నైతికంగా, మేధోపరంగా అత్యున్నత స్థితిలో ఉన్నారనమాట. అంటే మందబుద్ధి గల స్త్రీని సంబంధం ఏర్పాటు చేసుకున్నప్పుడు ముందు ఏవైతే చెప్పానో వాటికి చెందిన వాళ్ళు ఉన్నారు. మంచి లక్షణాలు ఉన్న యువతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ విధంగా వాళ్ళకి పుట్టిన పిల్లల్లో సంబంధ వికాసం అయితే ఉంది. అయితే డ్యూక్ కుటుంబ అధ్యయనం చూద్దాం. 2 చెప్పాను, ఇప్పుడు మూడోది. న్యూయార్క్ రాష్ట్ర పోలీస్ కమిషనర్ గా ఉన్న ఆర్ఎల్ డగ్డేల్ మ్యాక్స్ డ్యూక్ అనే లంచగొండి జాలరు కుటుంబాన్ని తీసుకొని పరిశీలన అయితే చేయడం ప్రారంభించాడు. ఆయన భార్య కూడా లంచగొండిదే. అయితే వారి కుటుంబంలోని 1200 మంది కన్నా ఎక్కువ మంది వ్యభిచారులు, బేదలే.
అయితే తన పరిశోధన సారాంశంగా 1877లో ద జూక్స్ అనే గ్రంథాన్ని వెలువరించారు. ఇది జూక్ అధ్యయనం చేసిన పరిశోధన. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ ఎవరు అధ్యయనం చేశారు అంటే కెల్లాగ్ దంపతుల అధ్యయనము అంటే పరిశోధన. తమ బిడ్డైన డొనాల్డ్తో పాటు అదే వయసుకు చెందిన చింపాంజీ శిశువు గువ్వాపై పరిశోధన అన్నది చేశారు. మూర్తిమత్వం, ప్రజ్ఞ మొదలైన మానసికమైన అంశాలలో డొనాల్డ్ ఆధిక్యత చూపగా, పరిగెత్తడం, దూకడం మొదలైన శారీరక కృత్యాల్లో చింపాంజీ ఆధిక్యత చూపింది. చూడండి, జాగ్రత్త వినండి. దీని ద్వారా ఏమైంది? మూర్తిమత్వ లక్షణాలన్నవి అనువంశికతపై ఆధారపడతాయి అని వీరు పేర్కొన్నారు. ఎవరు? కెల్లాగ్ దంపతులు పేర్కొన్నారనమాట. ఇంకా వివిధ శాస్త్రవేత్తలు ఏమని పేర్కొన్నారో చిన్నగా చెప్పేస్తాను. చూడండి, శాస్త్రవేత్తల పేర్లు గుర్తుంచుకోండి, మీకు బిట్స్లో పనికొస్తాయి. ఫ్రీమెన్ కవలలు, దాయాదులు, అన్నదమ్ముల ప్రజ్ఞా పాఠవాలపై పరిశోధన అన్నది చేశాడు. ఆల్పోర్ట్ ఏమని పరిశోధన తన పరిశోధనలో ఏమని తేలింది అంటే ఆల్పోర్ట్ వ్యక్తుల సుఖదుఖాలకు జన్యువుల ప్రభావము అధిక కారణమని తెలియజేసింది. విన్షిప్ ఎడ్వర్డ్ కుటుంబంపై పరిశోధన చేసింది. తాత ముత్తాతలు, తల్లిదండ్రుల ఆకారము, శరీర లక్షణాలే కాక ప్రజ్ఞా లక్షణాలు కూడా అనువంశికంగా సంక్రమిస్తాయని తెలిపిన వారు ఎవరు అంటే పియర్సన్ అనే శాస్త్రవేత్త ఈ విధంగా తెలిపారు. అయితే ఏ శాస్త్రవేత్తలు అనువంశిక వికాసంపై అనువంశికత ప్రభావం ఎలా ఉంటుంది అని పరిశోధన చేసి చెప్పారో ఈ రోజు టాపిక్ అన్నమాట. ఇది ఇవాళ టాపిక్. నెక్స్ట్ పరిసరాల గురించి తెలుసుకుందాము నెక్స్ట్ క్లాస్లో. ఇది బీఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ వీడియో అన్నది ఉపయోగపడుతుందండి. ఇది చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్లో చాలా ముఖ్యమైన టాపిక్ అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు ప్లేలిస్ట్ కానీ చెక్ చేస్తే బీఈడి రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి, ఆ సబ్జెక్ట్ నేమ్తోనే ఉంటాయి. దాని మీద క్లిక్ చేస్తే ఇప్పటి వరకు అయిన టాపిక్స్ అన్నీ మీకు కనబడతాయి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే బీఈడి చేస్తున్నారో, డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్గా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ.